ఒక ప్రేక్షకురాలిగా అడుగుతున్నాను సార్. పెద్ది ఏంటి సార్? పెద్ది క్యారెక్టరైజేషన్ ఏంటి? పెద్ది అనేవాడు ఒక గొప్ప క్రీడాకారుడు. హ్మ్. కాకపోతే అంత వసతులు లేని, అంత ఆర్థిక స్తోమత లేని కుటుంబంలో నుంచి వచ్చినవాడు. హ్మ్. అది కూడా ఇప్పటి కాలం కాదు. ఒక 3 దశాబ్దాలు ముందు జరిగే కథ అనమాట. ఓకే. అతని జీవితంలో అతని ఆటను ఎలా ఉపయోగించుకున్నాడనేదే కథ. సార్ 'రై రై రారా' విషయం అంటే ఆ సాంగ్ మీరు రాయాలి అని చెప్పినప్పుడు ఎలా అనిపించింది సార్? అంటే అంతకుముందు చిరంజీవి గారికి సినిమాకి రాశారు. అది కూడా చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ గారిని మ్యాచ్ చేయాలి. ఆయన గ్రేస్‌ని మ్యాచ్ చేయాలి. అంటే ఆయనకున్నటువంటి ఫాలోయింగ్‌ని మ్యాచ్ చేయాలి. ఆ సిట్యుయేషన్స్‌ని కూడా దానిలో నింపాలి. సో ఎట్లా అనిపించింది సార్? ఎంత ఛాలెంజింగ్‌గా అనిపించింది? 10 రోజులు ఆహారం దొరకని పులికో, సింహానికి ఒక్కసారిగా ఒక గుంపు ఎదురైతే, ఆ జంతువుల గుంపు ఎదురైతే ఎలా ఉంటుందో అలా అనిపించింది. పెద్ద ఈ 'రై రై రారా' సన్నివేశం బాణి నాకు అందినప్పుడు. కారణం ఏంటంటే నా కెరీర్ మొదటి 10 సంవత్సరాలు కూడా చాలా వైవిధ్యమైన పాటలు నాకు హిట్లు వస్తూ ఉండే. అప్పుడు ఏంటంటే ఇతను ఈ పాటలే రాస్తాడు అని కాకుండా కొత్త కుర్రోడు వచ్చాడు, ఓ పాట ఇచ్చి చూద్దామని ప్రతి సన్నివేశం ఇస్తూ ఉండేవారు. ఆ దశలో నాకు రబ్బర్ గాజులు, చిన్నదో వైపు పెద్దదో వైపు, మనకన్నా పొడిచే మనగాడే లేడమ్మో, యంగ్ యమ, పరారే పరారే, ఇలా రకరకాల మాస్ హిట్లు వచ్చేవి. అలాగే నిజంగా నేనేనా, నమ్మవేమో కానీ, చలి చలిగా అల్లింది, ఇలాంటి క్లాస్ హిట్లు వస్తూ ఉండేవన్నమాట. తర్వాత నా జీవితం నేను ఒక కార్యక్రమంలో కూడా చెప్పాను. నా జీవితాన్ని 2గా విభజించాలి అంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం లాగా ఏమాయ చేసేవికి ముందు, ఏమాయ చేసేవికి తర్వాత అన్నట్టు ఉంటుంది. అది ప్రేమ పాటల్ని వైవిధ్యంగా రాయడం వల్ల, అప్పటి తరానికి అది నచ్చడం వల్ల వరుసగా నా మీదకి ప్రేమ పాటలే దాడి చేసి వచ్చినప్పుడు మళ్ళీ దానికంటే భిన్నంగా ఎలా రాద్దామని ఆలోచిస్తూ ఉంటాం కదా. అలా 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 ప్రేమ పాటలకు ముద్ర పడిపోయింది అనమాట. అరే నాది ఇది కాదే, నా జీవితంలో ఒక ప్రేమ కథ కూడా లేదే, వచ్చిన సన్నివేశాన్ని రాశాను, బుద్ధిగా పద్ధతిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న ఒక మంచి అబ్బాయిని కదా నేను. నాకు ఎందుకు మాస్ ఎందుకురా, నాకు వైవిధ్యం అంటే ఇష్టం, ఏ పాట అని కాదు. ఇవాళ ప్రేమ పాట రాస్తే రేపు ఐటమ్ సాంగ్, రేపు ఐటమ్ సాంగ్ రాస్తే ఎల్లుండి బ్రేకప్ సాంగ్, అలా వైవిధ్యంగా రాయాలనేది నా కోరిక.